ఈ గుడి ఒక 280 సంవత్సరాల పురాతన గుడి ఇది. ఇది జీవనోద్ధారణ చెందిందని గ్రామస్తులందరూ నిర్ణయించి దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించి ఇది కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే దీన్ని రాతితో కట్టాలి అనే నిర్ణయం తీసుకున్నాక ఇక్కడికి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే పనే పూర్తయింది. ఇంకొక 4 నెలల్లో దీన్ని ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతిష్ఠ అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు అంటే ఇంకా కావలసిన మొత్తం అంగులన్నీ కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇంచుమించు నాకు తెలిసి ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది అనుకుంటున్నాను. దగ్గరగా ఇంకొక 2 కోట్ల రూపాయల ఖర్చు ఇక్కడ ఉంటుంది. దానికి మేము అందరం సంసిద్ధతగా ఉన్నాం. మా గ్రామస్తులందరూ సహయోగ్యతోటి వారి ఆర్థిక బలంతో మనం ఈ గుడి నిర్మించుకుంటున్నాం. ఇది అందరి గుడి, మా గ్రామస్తుల గుడి. మేము ఈ గ్రామంలో నేను జన్మించినందుకు, ఈ గ్రామంలో ఈ గుడిలో నేను కొంత నా వృతాభక్తి నేను చేసినందుకు నేను చాలా సంతోషం. హిందువులం కాబట్టి మన సర్వోచ్చమైన హిందూ గ్రంథమైన భగవద్గీతను మనం ఎక్కువ నమ్ముతాం. కర్మస్య అర్ధస్య మూల్యం కర్మస్య మూల్యం ధర్మం అని చెప్తారు. అంటే ఏ విషయం జరిగినా దేవుడి సమ్మతితోనే జరుగుతుంది కాబట్టి ఇలాంటి ధర్మ కార్యం మొదలే లిఖించబడి ఉంటుంది. మనం కట్టుతాం అని కాదు. జగ్గరాజు గారు పూర్వజనంలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటారు. మనం గుడి కట్టడంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. చోళ పద్ధతి, పాండ్య పద్ధతి, ఈవెన్ కాకతీయ పద్ధతి ఇలాంటివి ఉన్నాయి. అందులో శిల్పశాస్త్రంలో గుడి కట్టడంలో 4 విభాగాలు ఉంటాయి అన్నమాట. అంటే ఉత్తమం, అధమం, ఉత్తమం, మధ్యమం, అధమం, అధమాధిమతం. అంటే ఒక రాతిలో టెంపుల్ కడితే అది మొత్తం అన్నమాట. అంటే సూపర్ అంటారు, నంబర్ 1. అంటే అది ఎలా అయిందో ఏమైందో దేవుడు అనుకున్నట్టు నెక్స్ట్ జనరేషన్లో ఆయనకు 10,000 ఏండ్లు ఇక్కడ ఉండేది ఉంది కాబట్టి ఆయన రాతిలో కట్టించుకుంటున్నట్టున్నాడు. రాతిలో కట్టడం అత్యంతమైన శ్రేష్టం అనమాట. అయితే శిల్పులు ఉన్నారు. ఆయన మన గణపతి స్థపతి అని ఉన్నారు. ఎన్టీ రామారావు ఆస్థాన స్థపతి వల్ల మేనల్లుడు. విగ్రహాల జిమ్మదారి మన జగ్గరాజు గారు ఆయనకి ఇచ్చారని రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసిన తర్వాత అది గుడి కొలతలు తీసుకున్నారు. విగ్రహాలు అవుతాయి నానా. ఒకవేళ రాతిలో టెంపుల్ కడితే 8 యోజనాలలో అందరు ప్రజలు సుభిక్షంగా ఉంటారని నానుడు అనమాట. ఇది నేను కూడా టెస్ట్ చేసి చూస్తాను. మళ్ళీ నెక్స్ట్ 2-3 నెలల ఎండ్లలో జగ్గరాజు గారు నార్మల్గా ఇక్కడ విజిట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇక్కడ వస్తాం. ఈ ఊరంతా ధన్యులు. జగ్గరాజు గారి ఫ్యామిలీ, జగ్గరాజు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అయ్యో ఆయన ఎంత నిగర్వి చూడండి. ఏం చేసినా మొత్తం క్రెడిట్ అంతా ఊరి వాళ్ళకి ఇస్తున్నాడు. మేమైతే ఊరి వాళ్ళంగా మేము నిజమే చెప్పాలి. ఆయన ఆతృత, ఉత్సాహం చూసి మాకు ఉత్సాహం వేస్తుంది. ఒక్కొక్కసారి భక్తి తక్కువైనప్పుడు మేము ఇట్లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఈవెన్ అమ్మా అలా అనొద్దు మీరు, కానీ ప్రాణ ప్రతిష్ఠ కూడా నేను చెప్పాను సార్. మాకు ఉత్సాహం ఉంటుంది ఎప్పుడే కానీ. బాబా మొత్తం అయిన తర్వాత ఎవరు కూర్చుంటారు, అక్కడ కూడా ఆయన పేరు రాలేదు. అట్లాంటి మనిషి మీ ఊరి సభ్యుడు అయినందుకు, ఊరి బిడ్డ అయినందుకు. ఎందుకంటే అమ్మా మా ఊరు నుంచి కూడా ఎందరో ఎన్ఆర్ఐలు ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏం పట్టించుకోండి. మళ్ళీ ఇంకా ఆయన పని అలా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం ఆయనకు ఇప్పుడు నాకు 8 గంటల డ్యూటీ, నాకు 6 గంటల డ్యూటీ అలా ఉంటుంది కదా. ఆయనకి 24 గంటల డ్యూటీ. అంతలో టైం తీసుకొని ఇక్కడ రావడం, ఇక్కడ చేయడం నిజంగా గర్వం. ఎందుకంటే ఇట్లాంటి ఇలా పేరని చెప్తున్నా అంటే నేను హిందుత్వాన్ని అతిగా ప్రేమించే వ్యక్తిని. నేను ఇట్లాంటి పేరు తీసుకుంటే ఇంకా 10 మంది జగ్గరాజులు పుడతారని నా చిన్న ఆశతో పాటు నేను ఇట్లాంటి పేరు తీసుకుంటాను. ధన్యుడు. ఇలా ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ టు కమ్ హియర్ అండ్ వెరీ బ్లెస్డ్ that here very wonderful center where people can come and offer respect and offerings to God. So it is very important in our culture of Indian culture that we offer things to God, because he has given that. Krishna says in Bhagavad Gita, manmana bhava mad bhakto madhyajima namaskuru mame vaishyasi yuktva atmanam mat parayanah. Whatever we can have in our life, whatever we can give and offer to Krishna, that becomes our eternal benefit. So this is a very nice opportunity for everybody. And then Mr. Raju ji is taking lead in guiding people and hosting people here in this wonderful way. So I thank Raju ji and all his team that they are doing such a wonderful job here. Hare Krishna. I pray to Krishna and all the devotees that this wonderful thing which they have started work. It's my great opportunity to witness this such a godly program,
and where all these people have assembled. And I'm really overwhelmed with joy, and I wish all the people in this locality they can come. And I especially, you know, uh, grateful to Mr. Raju for having done such a wonderful work and for the benefit of all the people over here. And it is God's work, and with the blessings of God, I'm sure it will come to such a fruitful future generations place. They can come and worship here. Thank you very much. श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः हरि ओम वागर्धाविव संपृक्तो वागर्ध प्रतिवर्तये जगतः पितरं वंदे पार्वती परमेश्वरौ श्री गुरुभ्यो नमः నా పేరు బాదంపూడి సుధీర్ కుమార్ శర్మ మా ఆలయం శ్రీ బాలా త్రిపుర సుందరి సోమేశ్వర స్వామి వారి దేవాలయం ఈ ఆలయంలో అర్చకుగా నేను వ్యవహరించడం జరుగుతుంది ఆలయం అయినటువంటి శ్రీ బాలా త్రిపుర సోమేశ్వర స్వామి వారి ఆలయం వెలిసిందని చెప్పి నానుడి సుమారు 280 సంవత్సరాల పూర్వం. అలాగే మా గ్రామంలో కూడా మా గ్రామానికి కూడా శృంగవృక్షం అనేటువంటి నామధేయం ఉంది. ఇక్కడ శృంగ ఋషి అనేటువంటి ఆయన ఈ స్వామివారిని ఆరాధించడం జరిగింది. అలా సుమారు 280 సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉండడం జరిగింది. దీన్ని గతంలో 1996లో శివలింగాన్ని మార్చి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో పెద్దల యొక్క సలహాల మేరకు మళ్ళీ 2021లో స్వామివారి నూతన ఆలయాన్ని నిర్మిద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ ఆలయాన్ని విచ్ఛిన్నం చేసి నూతన ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ముందుగా ఏ ఆలయాన్ని నిర్మిద్దామని అనుకుని సిమెంట్తోనా లేకపోతే ఇంకో దాంతో అనుకుని మొదటగా గ్రానైట్, ఇది కృష్ణశిల కూడా కాదు, గ్రానైట్. ఇది గ్రానైట్తో పూర్తి నేల నుంచి శిఖరాంతం వరకు కూడా ఎక్కడ ఇనుము ఎక్కడా వాడకుండా పునాదుల్లో కూడా ఓన్లీ ఇసుక పిక్క సిమెంట్తో 16 అడుగుల గోత్రించి దీన్ని నిర్మించుకుని గ్రానైట్తో ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఆలయాల్లో కూడా విశేషం ఏంటి అంటే ఆ రాతితో నిర్మించినటువంటి ఆలయం ఎంతో విశేషం, ఉత్తమైనటువంటి ఆలయం అంటారు. ఈ ఆలయం ఉన్నటువంటి సుమారు దాన్ని సంస్కృతంలో ఒక దాన్ని అంటారు 64 కిలోమీటర్ల మేర అంతా శుభం జరుగుతుంది అంటారు. ఇలాంటి ఆలయం ఉత్తమైనటువంటి ఆలయం ఉండడం వల్ల అలాంటి ఆలయాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. దాన్ని మొన్న 2021 ఏప్రిల్ 26వ తారీఖున స్వామివారి జీర్ణోద్ధారణ పూర్తి చేసుకుని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారిని బాలాలయంలో పెట్టి విశేషమైనటువంటి అర్చనలు అవన్నీ కూడా చేస్తూ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ ఆలయం శిఖరాంతం వరకు కూడా పూర్తయ్యి మండపారాధన నిర్మించడానికి సంసిద్ధమై ఉన్నాం. ఇంకొక 4 నెలల్లో స్వామివారి ప్రతిష్ఠ చేద్దాం అనేటువంటి ఆశతో ముందుకు వెళ్తడం జరుగుతుంది.